అవుతుందని చెప్పి మరి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. తర్వాత మెయిన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మా కాంగ్రెస్ పార్టీది ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రామ్. ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రామ్ లో అన్ని చోట్ల కూడా సరిగా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. పేమెంట్స్ ప్రాబ్లం కూడా ఎక్కడ లేదు, ఎందుకంటే అంత కంప్యూటర్ రిలేటెడ్ ఉన్నాయి. ఎక్కడైతే కరెక్ట్ గా 600 స్క్వేర్ ఫీట్ లో కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ పేమెంట్స్ కూడా సరిగా జరుగుతున్నాయి. దాంతో పాటు మా డిసిసి ప్రెసిడెంట్ గారు ఇప్పుడే చెప్తున్నారు, సార్ 500 రూపాయల బోనస్, ఇంకా సన్న బియ్యం కూడా సరఫరా చాలా బాగా నడుస్తుంది. ప్రజలందరూ కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచిగా చేస్తుందని. తర్వాత ఒక విషయం అన్ని చోట్ల కూడా ఇదే ఉంది, కొత్త పెన్షన్లు ఏదైతే ఇవ్వాలో కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం మన బడ్జెట్ లో 2 లక్షల పెన్షన్లు వాళ్ళు దాంట్లో బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు ఏదైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో పెన్షన్లు ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా 2 జూన్ నుంచి ప్రారంభమవుతుంది.